హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్ష బ్లాగ్. ఈరోజు నేనైతే పాలకూర పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా అయితే కుక్కర్ తీసుకొని కుక్కర్లోకి అయితే శనగపప్పు అయితే 1 కప్పు వరకు వేసుకున్నాను. మన పాలకూర పప్పులో ఏ పప్పు వాడినా కానీ టేస్ట్ బాగుండేది. శనగపప్పు వాడడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అందుకోసం అని చెప్పేసి నేను 1 కప్పు శనగపప్పు తీసుకొని వాష్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. నెక్స్ట్ అయితే 2 పాలకూర కట్టెలను పెద్ద సైజు తీసుకొని బాగా సన్నగా కట్ చేసుకొని అందులోకి మన స్పైసీనెస్కి సరిపడా పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకొని వేసేసుకోవాలి. వాటిని అయితే అలా కుక్కర్లోకి మంచిగా వేసేసుకోవాలి కడిగేసుకొని. తర్వాత అందులోకి అయితే కొంచెం కొత్తిమీర, అలాగే పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేయొద్దు పప్పు ఉడకబెట్టేటప్పుడు, కానీ ఇప్పుడు ఎందుకు వేస్తున్నాను అంటే పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి చేదు అనేది రాకుండా కొంచెం సాల్ట్ వేస్తున్నాను. అలాగే 1 కప్పు వరకే అయితే వాటర్ వేసుకొని ఇందులో చింతపండు గిట్ట వేస్తాను, కాకపోతే వీడియో క్లిప్లో మిస్ అయిపోయింది చింతపండు వేయడము. తర్వాత కుక్కర్ విజిల్ పెట్టేసుకొని మూత పెట్టేసుకొని తర్వాత 1 మినిట్ తర్వాత అయితే విజిల్ పెట్టాలి. అలా పెట్టడం వల్ల పప్పు విజిల్ అయితే పొంగకుండా వస్తుంది. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలి. 3 నుంచి 4 విజిల్ వరకు వచ్చేంత వరకు పప్పును అయితే బాగా మెత్తగా ఉడికించుకోవాలి. అలా ఉడికిన పప్పులోకి మనమైతే పప్పు అలా ఉడికించుకున్న తర్వాత దాన్ని అయితే చల్లారించుకొని అది బాగా మ్యాష్ చేసేసుకోవాలి. చెంచుతోనైనా దేనితోనైనా కొంచెం ఇలా మ్యాష్ చేస్తూ కలపాలి పప్పుని. తర్వాత నెక్స్ట్ అయితే తాలింపు కోసం అయితే తాలింపు ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని అందులో నూనె, అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాం. పప్పులో టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది, అందుకని చెప్పేసి నేను నెయ్యి యాడ్ చేస్తున్నాను. అందులోకి అయితే జీలకర్ర, ఆవాలు అయితే వేసేసుకోవాలి. తర్వాత 2 ఎండుమిరపకాయలు, తర్వాత 1 ఆనియన్ అయితే సన్న కట్ చేసుకొని వేయించుకోవాలి. ఆనియన్ అయితే బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలా వేయించుకుంటేనే పప్పు టేస్ట్ అనేది చాలా రుచిగా ఉంటుంది. ఇందులో నేను కొంచెం చిటికెడు పసుపు వేస్తున్నాను. అలాగే మీ దగ్గర కరివేపాకు ఉంటే అయితే వేసుకోవచ్చు, నా దగ్గర లేదు కాబట్టి నేనైతే కరివేపాకు అయితే వేయలేదు. ఇలా బాగా కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కలు అయితే బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా పప్పు చేసుకొని వేడిగా రైస్, పప్పు పక్కకి పాపడాలు లేదా ఆమ్లెట్ పెట్టుకొని తింటే ఆహా ఎంత టేస్టీగా ఉంటుందో. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. సింపుల్గా నేనైతే పాలకూర పప్పు ఎంత బాగా చేసిస్తానో చూడండి. మీరు ఇట ఈజీగా ఈ స్టైల్లో ఒక్కసారి చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. ఈ స్టేజ్లో ఒకసారి ఉప్పు చూసేసుకొని ఉప్పు వేసుకొని 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుంటే వేడి పాలకూర పప్పు అయితే రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, ఇలా నేను చేసినట్టుగా తప్పకుండా నచ్చుతుంది. చూడండి ఎంత బాగుందో. సరే, మరి ఇక్కడ వరకు వీడియో చూస్తారు కదా, ఒక లైక్ ఇవ్వండి, అలాగే షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. బాయ్ మరి.